సరే, దేవుని వాక్యం గ్రంథం మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో 17 జనులు కోరుకుని ఒక ఖైదీని ఆ కిందకి అదే అధ్యాయంలో 54వ వచనం కూడా శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపములు జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఎప్పుడు దేవుని కుమారుడు అంటున్నారు? ఆ విషయాలు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టుకొని పరిశుద్ధ తండ్రి వందనాలు స్తుతులు ప్రజలను చెల్లిస్తున్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నేను నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామములో చర్చి కానీ అటు పనులు కూడా చర్చి పనులు ఉంటాయి. గీత మనం ఫోన్ చేసి మరి అంకుల్ ఇలా రావాలనుకుంటున్నాం, నేను అప్పుడు కూడా ఫోన్ చేశాడు రామకృష్ణ కూడా, లైటింగ్ అలా పెట్టాలి కదా, పెట్టేశారా అని అడిగా. లేదు నన్ను నేను పెట్టలేదు, ఎవరు లేరు, నేను అక్కడనే కదా, పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు, సహకరించి వాళ్ళు ఎవరు లేరు కదా, మరి నాకంటూ ఎవరు లేరు, అందుకని నేను ఇంకేం చేయలేదని చెప్పాను. రేపు ఎల్లుండి కూడా సెలవు పెట్టుకొని ఇద్దరు వస్తారు. మరి మనకు ఎవరు మరి ఎవరైనా ఉండాలి అంటే తెగించి తెగించి ఉండటమే తప్ప వాళ్ళలాగా ఉద్యోగాలు ఆ పూట ఆ రోజు 2 రోజులు సెలవు పెట్టుకొని వచ్చి పని అంతా పూర్తి చేసుకుని వెళ్తామండి అన్నట్టు. దేవుని స్తోత్రం. వారి కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు గుర్తు చేసుకుంటే మీరు ఎవరైనా మరి మందిరం పని ఉన్నది కదా మీరు ఎక్కడో ఆలోచిస్తే కార్యం మందికి వెళ్తాం, లేదా మీ పనుల్లో మీరు నిమగ్నం అవ్వండి. దేవుని స్తోత్రం. అంతకుమించి నేనేం చెప్పలేదు. ఏమన్నా రాయబడింది ఇందులో? ఇప్పుడు చదువుకున్న మాట, సిలువ దగ్గర శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును, యేసు ప్రభువు కావలి ఉన్నోళ్ళు కూడా భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి జరుగుతున్న కార్యాలన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఎవరమైనా దేవుని కుమారుడు, దేవుడు కదా, దేవుని కుమారుడు కదా దేవుడా. 26వ అధ్యాయం 63-64 వచనాలు చదువుతాం. అందులో ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట నాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసయ్య అంటారు, నీవన్నట్టే ఏమని చదవట. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వంలో కూర్చుండటే. అక్కడ ఆయన ఏమన్నారు? మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుడు కాదు. ఈరోజు ఆయన బైబిల్ గ్రంథంలో చాలా రెఫరెన్స్. ఎందుకంటే లోకా సువార్త 22:70 వచనంలో
బైబిల్లో త్వరగా తీసుకొచ్చినట్లయితే లోకాసు వార్త 22. అందుకు వారందరూ ఆ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా నువ్వు దేవుని కుమారుడువా అని అడగగా అడగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని నేనే దేవుని కుమారుడును. యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎందుకు చెప్పటం లేదు? అలాగే బైబిల్లో కూడా యేసుక్రీస్తు దేవుడు అని అక్కడ రాసిందా? ఉండదు. ఎందుకు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకు ముగ్గురు దేవుడు గారు ఒక్కడనే, మరి ఆయన దేవుడిగా ఎందుకు కనబడటం లేదు, ప్రత్యక్షం అవ్వటం లేదు? ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈయన నిజముగా దేవుని కుమారుడే అని శతాధిపతులు కలిపి మనుష్య కుమారుడు గాను దేవుని కుమారుడు గాను కనబడుతున్నాడు, కానీ డైరెక్ట్ గా దేవుడిగా కనిపించడం ఎందుకో? ఒకవేళ యేసు ప్రభు వారే కనుక అని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మెసేజ్, ఆలోచించండి జాగ్రత్త. యేసుక్రీస్తు వారే కనుక నేను దేవుడిని అని చెబితే లేఖనాలు ఒప్పుకుంటాయా? దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్ అంతా ఉంది. దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. దేవుడు మృత్యుంజయుడు, యేసు ప్రభు మృత్యుంజయుడు. అంటే దేవునికి ఉన్నటువంటి లక్షణాలలో ఏ ఒక్కటి కూడా యెహోవా దేవునికి ఉన్న లక్షణాలలో ఏ ఒక్కటి కూడా యేసు ప్రభుకు తప్పిపోలా. అయినా ఆయనని దేవుడినే చెప్పలా. మరి ఎవరు? మనిషి కుమారుడుగానే చెప్తున్నాడు, లేదా దేవుని కుమారుడుగానే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మరియ కుమారుడు కాడా? ఈ మనిషి కుమారుడు కాడు. మరియ కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడా, చిన్న కుమారుడా? ఇప్పుడు శతాధిపతి అంటే నిజముగా దేవుని కుమారుడు. మనం అబద్ధ పిల్లలు, మన తండ్రుల అబద్ధం, మన తల్లుల అబద్ధం, కానీ నిజముగా దేవుని కుమారుడు అని ఎలా చెప్పడు? దేవుడు ఎందుకు చెప్పడం? మన పాయింట్ అది. దేవుడు అని అంటే ఆయన ఎలా ఉంటాడు? ఎవరైనా చూసారా? ఇది పాయింట్. దేవుడికి ఉన్న క్వాలిటీ, క్యారెక్టరు ఏంటండి? మోషే అంటాడు, దేవుని చూడాలనుకుంటున్నాను, నిన్న 80 రోజులు, 80 రాత్రులు, 80 పగళ్ళు నీతో పాటే ఉన్నాను కదా, కనీసం అగ్గి చూపిస్తున్నావు, మేఘాలు చూపిస్తున్నావు, మంట చూపిస్తున్నావు, కానీ నువ్వు చూడవు, నేను కనపడటం లేదు. నేను తెగ ప్రయాసపడుతున్నా నిన్ను చూడాలి, కానీ నువ్వు కనపడట్లా. అప్పుడు అన్నారు ప్రభు, నన్ను చూస్తే మనుషులు బతుకుతాడే? ఇది ప్రశ్న. నాకు మనుషుడు దేవుణ్ణి చూస్తే ఆ నేత్రాలు నిలబడగలవా? అందుకే యేసు ప్రభు దేవుడు నేను చెప్పలా. పౌలు తిమోతికి రాస్తూ చెబుతాడు, సమీపించరాని తేజస్సులో ఓన్లీ ఆయన మాత్రమే, ఇంకోటి ఛాన్స్ లేదు. మరి ఆయన వచ్చేసాడు, మరి మధ్యలో రొట్టె ముక్క, చేప ముక్క తిన్నాడు, పట్టించుకోవడం, కొట్టించుకోవడం, రకరకాలన్నీ చేయించుకున్నాడు. దేవుడు చేయగలరు అయితే. ఆయన అందుకే వచ్చాడండి, ఆయన అందుకే వచ్చాడు. పాప క్షమాపణ కొరకు రక్తము కార్చుట నిమిత్తము, రక్తము కార్చుట నిమిత్తము ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ప్రభు శరీరం తీసుకుంటున్నాం, ప్రభు రక్తం తీసుకుంటున్నాం. సంఘం అంటే ఎవరు? ఆయన శరీరం. సంఘము ఆయన శరీరం ఎలా అవుతుంది? ఆ విరవబడినటువంటి
వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే ప్రార్థనా పూర్వకముగా ఇది నీ ప్రభువా, ఇది నీ శరీరమును, ఈ నర శరీరాన్ని నేను దైవ శరీరాన్ని తీసుకుంటున్నాను అని ప్రార్థన పూర్వకముగా మీ చేతిలో పెట్టబడిన ఆ రొట్టెని తింటారు, వారి సంఘం. వారి సంఘం వాళ్ళే. ఎందుకనగా సంఘము అనగా దేవుని శరీరం. ప్రైజ్ ది లార్డ్. రేపు రాకడలో సర్వము నాశనం అయిపోద్ది, నిలబడేది ఒక్కటే దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూర్చుని క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా దేవుడు అని ఎందుకు చెప్పలేదో తెలిసినా చెబితే ఈ బతకం. ఆయన ఎలా ఉండాలనుకున్నాడండి? ఆదికాండం 3:15 ఆదికాండం 3:15 ఆదికాండానికి ఇండియా శాఖంలో మొదట్లోనే ఉండదు ఆదికాండం అంటే. నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి యేసు ప్రభు వారు పురుష సంతానం కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు జోజప్ప మరియమ్మలు పుట్టినోళ్ళు గారు. యాకోబు, యేసే, ఇంకా బోళ్ళంత బ్యాచ్ ఉంది. 3 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు. యేసు ప్రభు అలా పుట్టినోడు కాడు. ఆయన స్త్రీ సంతానం, పాపం లేని సంతానం. నమ్మొచ్చు, మాని వచ్చింది. ఎందుకంటే ఆయన శరీరధారిగా రావాలనుకున్నాడు. ఆయన ఎలా రావాలనుకున్నాడు? శరీరధారిగా రావాలనుకున్నాడు. శరీరధారిగానే వచ్చాడు. ఆయన మనం ఎలా అంగీకరించాలి అంటే దేవునిగా అంగీకరించాలి. మరి దేవుని నేరుగా చూడగలరా? మళ్ళీ అది పనికిరాదు. ఇప్పుడు నిలేశ మాట్లాడు, రేషుకునే దేవుడా బైబిల్ ఎక్కడుందా? ఆయన దేవుడికి గీడుంటాడా? గీడంతా అక్కడ భూమి ఉంటుందా? ఆయన దహించు, చెప్పండి, ఈ దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఉంటుందా? సృష్టి మొత్తం నాశనం అయిపోద్ది. ఆయన వచ్చేది భూమి మీద. అలాగే రాకూడదని ఒక ఆయన అనుకుంటున్నాడు. చీమల మీద పరిశోధన చేస్తున్నాడట. చీమల గడ్డ, ఈ చీమలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, దీని వెనక చీమలన్నీ ఎందుకు వచ్చింది, ఎలా సైంటిస్ట్. మరి సరే ఎక్కడికి వెళ్తాను అనేసి అక్కడ ఒక అద్భుతం కనిపించింది. అక్కడ ఏం కనిపించిందంటే మంచి స్వీట్ కనిపించింది. స్వామి సేవల దగ్గరికి వెళ్తే స్వీటో పండో ఏదో దొరుకుతుంది. ఏమమ్మా అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? తిన్నగా ఒకదాని వెనకదు ఒకదాని ఒక లైన్ ఒక తోళ్ళలాగా వెళ్తాయి, ఎలా వెళ్తాయి. మళ్ళీ అక్కడి నుండి ఇంకో జట్టు వస్తాయి, అలాగే లోడేసుకొస్తాయి. గోయిలో చూస్తే ఆ ఫుడ్ దాచుకుంటాయి. అది పెట్టేసి మళ్ళీ ఆలోచించే అలసిపోయిన రొట్టె దాచాను అనుభవే అంటే బిర్రలు కొనుక్కొని 2 బిర్రలు నోట్లు వేసుకొని అలా ఉండవాలి. ప్రతి 24 గంటలు కష్టపడతాయండి అవి. మరి ఇప్పుడు పూట తెలిసేమన్నా ప్రపంచంలో కష్టలేం చేయలేమన్నా ఉన్నది సేమే. సేమ్ పొడపడం నిజమా? ఒకదానికి ఒంట్లో పోకపోయినా అప్పుడు వంచదు, తీసుకెళ్ళిపోతాయి. దాన్ని తీసుకెళ్ళిపోతాయి, వంచుదాం మళ్ళీ వస్తున్నా అందం. అందుకే స్వామి వాళ్ళందరినీ సేవల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు నేర్పించడానికి భూమి మీద దైవ క్రమాన్ని, భక్తి జీవితాన్ని. అందుకే ఆదామును పోలిన వాడుగా. ఆదాము ఎప్పుడు దేవుడు కలుసుకుంటేవాడండి? ఉదయం, మళ్ళీ రాత్రి. ఉదయం చల్లపూట సూర్యుడు ఎక్కేటప్పటికే మరొకటి ఆయనతో సహవాసం అయిపోవాలి. ఎప్పుడు మనుషులతోనూ, కుటుంబంతోనూ, నీ పనితోనూ సహవాసం స్టార్ట్ అవ్వాలా. సూర్యోదయం వరకు ప్రార్థనలు ఇంకా ఉన్నామని అనడానికి లేదు. మనం నిద్రతో సహవాసం చేసి 8-9 వరకు ఉంటాం. లేము మళ్ళీ టీ తాగితే మళ్ళీ గ్యాస్ ఆడపడి కూడా ఉండదు. ఇంట్లో ఏమయ్యా పనికాలం వద్దా? పని లేదా లేక ఇవి ఉంటాయి. అయితే ఆయన నీకేం నేర్పుతున్నాడంటే సాయంకాలం నువ్వే పని నుండి వచ్చి ఆయన ప్రార్థన స్థలానికి నువ్వు వెళ్ళిపోయి
కృతజ్ఞతాస్తుతి. ఇది దేవుని చిత్తమండి. నువ్వు ఉదయకాలం సాయంకాలం రాలేకపోతున్నావు, నువ్వు చిత్తం నుంచి బయటకు వెళ్ళిపోను. 100% చెప్తాను. అరగంట ఉండేది దేవుని సన్నిధికి వచ్చి అరగంట ఉండేనా ఉండాలి నువ్వు. అది ఆయన శరీరం చేసే పని. ప్రభువు నేర్పడానికి మనుష్య కుమారుడుగాను సాతాను తలను చితక దొక్కించి నీ నీ కాళ్ళ కింద సాతాను శీఘ్రంగా చితక దొక్కించడానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వడ్లవాడి కుమారుడు కాడు. కాడు. ఆయన నరుడు కుమారుడుగా వచ్చాడు కాదు. ఆయన స్త్రీ సంతానము. ఇది కరెక్ట్. యేసు ప్రభు తండ్రిగా ఉన్నటువంటి వాడు దేవుడే. మరి దేవుడే దేవుడిగా వస్తే ఇది బతకలేడు. విమర్శించిన వాళ్ళు ఉంటారు కదండి. యేసు ప్రభు దేవుడే అయితే, దేవుడు అయితే కాదు, ఇక్కడ కూడా అన్నారు కదా, నువ్వు దేవుని కుమారుడువా. ఆయన కుమారుడుగా రావాలనుకున్నాడు. ఎందుకో మన ఇతిహాసాలు ఇండియా యొక్క గ్రంథాలు చెప్తా ఉంటాయి. కుమారుడు లేనిదే పున్నామి నరకం నుండి, కుమారుడు ఉంటేనే నరకం తప్పించబడతారట. అని కుమారులు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు భూమి మీద నరకం చూపిస్తాడు. అది తప్పించడం మాట పక్కనెట్టు. కుమారుడు లేకపోతే పున్నామి నరకం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని తప్పించాలంటే కుమారుడు ఉండాలి. మరి కుమారుడు లేకపోతే ఆడపిల్లలు పుడతారు. సంగతి ఏంటైతే నాకు ఇంకెళ్ళిపోయానా? చాలా మంది బాపురాలకే ఆడపిల్లలు పుట్టినారు. మరి నీ సంగతి అందుకే మాట చెప్పడం మాయించి అందరికీ మగపిల్లలు పుడతారు. ఇది కాదండి. ఈ కుమారులు కాదు, పురుషుల వలన పుట్టిన కుమారులు కారు. నరకాన్ని తప్పించేవాడు స్త్రీ వలన పుట్టిన కుమారుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు అని ఎలా చెప్పాలంటే 100కి 100% ఇంకా చెప్పాలంటే 100కి 1000% దేవుడైన యెహోవా లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. ఆయనలాగా ఈయన కనబడితే ఎంత కష్టపడి నోటి మాటతో చేసుకున్నాడో అంత నాశనం. ఎంత కష్టపడి నేల మంటితో నిర్మించిన నరుణ్ణి నాసికారంధ్రాలు జీవవాయువును అయిపోతాయి. మొత్తం నాశనం చేసుకోవడానికి ఇష్టం లేక విమర్శించబడ్డానికైనా ఇష్టపడి కుమారుడుగానే వచ్చింది. దేవునికి స్తోత్రం. నరుడు విమర్శిస్తారని ఆయన తెలీదా? తెలుసా. ఆయన అలాగే రావాలనుకున్నాడు. దేవుడుగా వస్తే దేవుడిగా వస్తే ఈ ప్రపంచమే నిలవదు. మోసకి లేదు ఛాన్స్. ఒకవేళ ఎవరైనా దేవుడిని చూడాలనుకుంటే యేసు ప్రభువుని చూడాలి. ఎందుకంటే ఆయన మరణించి ఉండిపోలా, పునరుత్థానుడుగా లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక యోహాను సువార్తలో చూసినట్లయితే ఆయన ఒక చక్కటి మాట 1వ అధ్యాయంలో 12-13 వచ్చిన తనని అందరూ అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఎవరండి? దేవుని పిల్లలగుటకు. ఆయన ఒక్కడే దేవుని కుమారుడు కాదండి. పాప స్వభావము, సాతాన స్వభావము, భూ సంబంధమైనటువంటి స్వభావము విడిచిపెట్టే ప్రతి ఒక్కడు యేసు రక్తంలో కడగబడితే ఆయన పిల్లలు అవ్వడానికి ఏమి ఇచ్చాడండి? మరలా చదువున్నమాట. తనని అందరూ అంగీకరించరు వారందరికీ అనగా యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. అవకాశం అనుగ్రహించలా. అవకాశం వేరు, అధికారం వేరు. యేసు ప్రభువుని అంగీకరిస్తే నిన్ను ఆయన యెహోవా కుమారుడుగా మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన్ను అంగీకరిస్తే చాలండి. ఎందుకు? ఆయన దేవుడిలాగా రాలా,
పగిలిపోతుంది. ఒక అర్థం ఇలా ఇదేమవుతుంది అంత పెళ్ళికి చెప్తారు దాన్ని చెతగదరా బొండ అయిపోద్ది. అద్దాన్ని కదా వేదలు విసిరితే ఏమవుద్ది? ఇంట్లో అద్దాలు తీసుకు చూడండి ఏంటో అవుతాయి, వీపులు బదులు అవుతాయి ఫస్ట్, తర్వాత అద్దం బదులు పక్కనే. హల్లెలూయా. నేను ప్రయోగాలు చేస్తారు, ఇలాంటి ప్రయోగాలు ఇంట్లో బాగా చేస్తారు కాబట్టి చెప్తున్నా. అన్నారు కదా బదులు తెలియదు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏటవుతుంది అర్థం? అది ఏ దేవుడు గనక దేవుడిగానే భూమి మీదకి వస్తే ఒక అర్థం ఎన్ని పెసర్లు అవ్వాలో మనం ఎదిరితే భూమి ఎన్ని పెసర్లు అవుతుంది. ఒక టెస్ట్ చేయాలంటే రాకుండా గ్యారెంటీ దొరుకుతుంది. ఆ పని భూమి ఎలాగంటారా మహావేంద్రంతో అది ఆయన అగ్గు పెడితే అట్లా ఉంటుంది. కానీ ఆయన అందుకు రాదా, తన చేతి పనిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని నేనుండు స్థలంలో మీరును ఉండులోన నేను మరలా వచ్చి మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండండి, సిద్ధపడండి. అందుకే ఇప్పుడు యేసుప్రభు పన్నాను ఫోటోని చూపించినా అది యేసుప్రభు కాదు, ఎవడో సినీ హీరో ఒక ఫోటో అంతే. యేసుప్రభు ఈ ఫోటోలాగా ఉంటాడని చెప్పలేదు. ఒక డెమో, ఒక రూపం అంతే. ఫోటోలు పెట్టుకొని వేసుకు అలా చూస్తే ఏదో ఫీలింగ్. ఆయన తేజమయుడు, దేవునికి స్తోత్రం. ఆయన అప్పట్లో మరి ఇలాగే ఉంటాడని ఎలాగంటే ఐగుప్తులో అప్పుడు ఫోటో టెక్నాలజీ కొంత ఉండేది యేసుప్రభు కాలంలో. అప్పుడు కొంత గ్రాఫికల్ ఉండి అప్పట్లో యేసుప్రభు టైంలో. కాబట్టి ఈయన ఉంటాడు. అందుకే మరి యేసుప్రభు ఫోటోలు అన్నీ ఒకలా ఉండవు, ఆకారం ఒకలా ఉన్న పేరు మార్చేస్తారు. ఆయన విగ్రహం కాదు, ఆయన్ని కూడా విగ్రహంగా ఆరాధన చేయకూడదు. అది మరియమ్మ అయినా జోసెఫ్ అయినా యేసుప్రభు అయినా విగ్రహం కాదు. ఆయన కుమారుడిగా వచ్చాడు దేనికి? సిలువలో తన రక్తం చిందించి మనల్ని ఆయన రక్షణ ఇచ్చి ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. మళ్ళీ యేసుప్రభు కన్యమరి గర్భంలోకి రాడు, వడ్ల వారి ఇంట్లో పుట్టడు. ఈ యొక్క మైండ్లెస్ మనుషులందరూ కూడా ఈయన దేవుని కుమారుడా, ఈయన మనిషి కుమారుడా అని అనడానికి ఛాన్స్ లేదు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పాపాత్ములందరినీ ఉంచిపోతాడు. తీసుకొని పోడు, ఉంచిపోతాడు. ఎవరిని? పాపాత్ములు ఉంచుతాడు, పరిశుద్ధుల్ని. అది ఆయన పొడుచుడు కూడా చూస్తున్నాడు. ఆ సంగతి అంటే ఆడుకోళ్ళు ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే సిలువ దగ్గర ఆయన చూసినప్పుడల్లా మనిషి కుమారుడు, మనిషి కుమారుడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయినంత వరకు ఆయన ఏ స్వభావం అండి? ఎలాగున్నాడంట? చిన్న పిల్లల యొక్క స్వభావం. ఎంతవరకు? సిలువ అయిపోయినంత వరకు. ఇంకా పునరుత్థానుడైపోయినా కానీ కోపంలా. దేవుడు కోపం, మనం కోపపడితే వస్తువులు ఇరిగిపోతాయి అండి. మనం కోపపడితేనే వస్తువులు ఇరిగిపోతాయి కదా. దేవుడు కోపపడితే మన విషయంలో పచ్చడైపోతాం, ముక్కలు కాదు చింతకుండా అయిపోతాం. దేవునికి స్తోత్రం. పాట కదా ఆజ్ఞ చెప్తాం. ఏసై స్తోత్రం. అందుకని మనం చేయాల్సిన పని ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే మనం ఏం చేయాలి? ఆయన బిడ్డలుగా అంగీకరించడం అంటే ఎలా? చివర వచ్చినంగా యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. గుర్తుపెట్టండి, దేవుడు అగ్ని అయి ఉన్నాడు. సమీపించరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. చదవండి. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు ఇంకా చెడు అలవాటులోనే నడిస్తే మనం అబద్ధమాడి దేవుని సత్యాన్ని
అది గుర్తుపెట్టండి. అయితే మనం లోకాన్ని, చెడు అలవాట్లను, చీకటిని అయినా విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టకపోతే రేపు ఆయన శిక్షలో భూమి మీద చూసేస్తాం. అంతమానం చెప్పగా ఎన్నోడు ఏమైపోతున్నట్టంటే హఠాత్తుగా, అంతే హఠాత్తుగా నాశనం అయిపోతాయి. వాక్యం పదే 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 హెచ్చరిస్తున్నప్పుడు కుర్చీలకో, ఈ పిల్లలకో, ఈ ఫ్యాన్లకి కాదు వాక్యం, సజీవం కలిగినటువంటి నీకే. నువ్వు అది వింటున్నా కానీ మారకపోతే, నువ్వు మార్పు చెందకపోతే ఏదో ఒక తప్పని తెచ్చిపోతావు. అందులో మర్యాద లేదు. పాస్టర్లు కూడా వదలట్లే ఆ మరణం, ఆ వాక్యం అంటే పెద్ద ఏంటి వాళ్ళు పట్టు అంతే. దాని మంచి పేరు ఏంటండి, తప్పని తెచ్చుకున్న మంచి పేరు ఉంటుంది ఆ మెడికల్ భాషలో. గట్టిగానండి, గట్టిగానండి. అది ఏం స్ట్రోకే? స్ట్రోకులు 3 రకాలు ఉన్నారా? నువ్వు అత్తమానం ఇస్తుందా స్ట్రోక్ కానీ అది కాదురా. ఎవరో జీవనం ఎంపిస్తుంది అప్పుడు స్ట్రోక్ ఇచ్చానా? అది ఆ స్ట్రోక్ కాదు, అందుకే స్ట్రోక్ కాదురా, అటాక్. ఏ అటాక్ అంతే. అది చచ్చిపోయిన తర్వాత గుండె నొక్కి 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 అది గుండెలో తేయట్లేదు, అంతా పోయింది. దాని పేరు ఏం పేరమ్మా? ఇలా చెయ్యట్టు నొక్కుతారు కదా, ఆ లోపల పోవడం దేవునిది లేదు, ఆత్మ లేదు, వాక్యం లేదు. ఆడ ఆయుష్కాలానికి ముందే పోతున్నాడు. కారణమే ఉండవలసిన దాంట్లో వాక్యం ఉండాలా, ఉండవలసిందే అభిషేకం ఉండాలా. ఈ 2 ఖాళీ అయిపోతే ఇంకేం ఉండదు. అందులో ఎంతలోకి ఆ స్థాయి చచ్చిపోయినాడు. దేవునికి స్తోత్రం. అది రాకూడదు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచావు, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతాయి. అంతేకాదు అక్కడ చదువు పూర్తి చేయడం వచ్చిన ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎలా. ఏ సహవాసం అండి? ఎవరితో? దేవునితో అన్యోన్య సహవాసం గలవారయ్యుండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుందట? ప్రతి పాపము నుండి ఆయన రక్తం మనల్ని కడుగుతుంది. ఒక మనిషిని చంపేసి, ఈ మాట చెప్పగలుగుతాను, అయ్యో ఒక మనిషిని చంపాడు రక్తం వల్ల బట్టి, ఒక వస్త్రం తీసి ఆ రక్తంలో ముంచితే ఎలాగవుద్దా తెల్లగవుద్దా? ఎలాగవుద్ది, తెల్లగవుద్ది కదా. కానీ ప్రకటన గ్రంథకర్త అంటాడు, యేసు ప్రభు రక్తంలో నీవు మునిగితే ఎర్రగవ్వు అంట, తెల్లగవుతాడు. ఎందుకు? ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు, పరిశుద్ధత ఉంది. అది తెలుగుకు సూచన. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధమైనది. ప్రభువా నా పాపములు, నా దోషములు కలగండి ప్రభు అంటే ప్రతి పాపిని ఆయన శుద్ధీకరించి పరిశుద్ధులుగా మారుస్తాడు. నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును సర్వ విషయముల్లోనూ పరిశుద్ధులుగా మారండి అని చెప్పాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడండి, మంచి స్థితిని ఇస్తున్నాడండి. మళ్ళీ దేవుడు మార్చడు, మనమే మారాలి. దేవుడు మార్చడు, మనమే మారాలి. ఇంకా దేవుడు మార్చాలంటే ఎలా ఉంటుందో తెలిసిన? గడ్డంలో కొట్టుకెళ్ళిపోతున్నోడికి ఒక పొర వేసుకొని వచ్చి ఎక్కువరా వెళ్ళిపోతాం ఒకటిగా అన్నాడట. ఈడ పెద్ద భక్తులు ఏంటన్నాడంటే దేవుడే వచ్చి తప్పిస్తాడులే అన్నాడట. మరి ఎంత తోడుకొని వచ్చి పొర వేసుకొని వచ్చి దేవుడు తప్పిస్తాడు, పాపిస్తాడు, వదలొస్తలేరా అంటే లేదు నన్ను దేవుడు కాపాడుతాడు అన్నాడు. పోన్లే. ఇంకొక ఆయన చూసి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోతుంటే పాపం కిందకి దిగి అందులో తాడుంటే తాడేసి అలా పట్టుకోయమ్మా మీదకి వెళ్ళిపోతాం, వరదలు వస్తున్నాయి, ముంచుకు వెళ్ళిపోతుంది అంటే లేదండి మీరు వెళ్ళిపోండి దేవుడు మనం కాపాడుతాడు అన్నాడు. ఏదే సరే చచ్చిపోకుండా ఆ యొక్క హెలికాప్టర్ పోయింది, ఈ పడగోడు వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పరలోకి గొడవడుతాడట, దేవా నీకు ఎన్ని చేశాను, దశంభాగాలు ఇచ్చారు, ప్రతిష్ఠితులు ఇచ్చారు, అవి చేశాను ఇవి చేశాను ఇన్ని చేశాను, మరి నేను మునిగిపోతుంటే నువ్వెందుకు రాలేదు అని గొడవడుతున్నాడు దేవుడితో. దేవుడు అన్నాడు, నువ్వు దిగిన మరో క్షణం పడవేసుకొచ్చింది దేవుడో కాదురా నేనే. నీ ఎక్కమంటే
మళ్ళీ నేను వస్తాను అనుకోని అలాగన్నాడు. నేను మీద నుండి వచ్చా, కింద నుండి వచ్చాను, మీద నుండి ఎన్నికేపు వేసుకుని వచ్చి తాడిచ్చాను, మీదకి రారా బాబా అని. అలాగను రాదు, మళ్ళీ నేను వస్తాను అంతే, ఎక్కడైనా వస్తాను రా. నేను నేరుగా వచ్చి నువ్వు ఊరుకుంటావా, ఆ గంటలు ఊరుకుంటాయి, మొత్తం నాశనం అయిపోతాయి కదరా. నన్ను ఎందుకు అనవసరం పరలోకం పీకుతారు కిందకి. నేను మనుషుల ద్వారా నేను రక్షిస్తాను. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు, సేమ్ టైం దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడుగా పుట్టి దేవుని కుమారుడుగా ప్రజలకి ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడైతే భూమి నాశనం అయిపోతుంది, భూమి మీద కలగొత్తే అలాగన్నాడు. రేపు యుగాంతమందు లేదా రాకడలో శబ్దమైన వస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వస్తాడు అసలుగా యెహోవాను చూడాలన్నాడు. అప్పుడు చూడాలి మహావేణుడు పటాలు 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 కేడిపోదు మొత్తం అంతా. లక్ష్యం బొమ్మలు కట్టతో ఒక దగ్గర పెట్టినట్టు అయిపోయి ఇవేం పేలుతాయి, ఇంకా అక్కడ వేలుద్ది. అది సామాన్యంగా ఉండవు. సాపు చుట్టేస్తాడు ఆకాశాన్ని. ఆకాశాన్ని చెప్పడం బైబిల్లో ఎలాగంటే సాపు చుట్టినట్టు నక్షత్రాలు తులిపోతాయి, భూమి ఏమైపోద్ది, వేణు పెద్ద శబ్దంతో పేరిపోద్ది. ఆయన అడుగు పెడితే అట్లా ఉంది. ఎవరి కోసం? సంఘం మాత్రం ఏమవుండదండి, ఏమవుతుంది. ఎందుకంటే సంఘం ఎక్కడ ఉండాలా? పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలా? తేజోవాసుల స్వాస్యంలో ఉండాలి. అక్కడ ఏ సంఘం పేరు ఏం పేరు? అదే జ్యేష్ఠుల సంఘంలో ఉండాలా. కాబట్టి సంఘం పోదు, నీలుగుతున్నారే వాళ్ళు పోతారు. కాబట్టి నువ్వెలా చూస్తున్నావు యేసు ప్రభుని? ఆయన అవునన్నా కాదన్నా ఆయన దేవుడే. దేవుళ్ళలో ఉన్న లక్షణాలు ఒక్కటి కూడా తప్పకుండా యేసు ప్రభులో ఉన్నాయి. దేవుడు కనుక దేవుడుగా వస్తే భూమి ఉండదమ్మా. ఇలా ఏముండదు, భూమి ఉండదు. అందుకే దేవుడు మనుష్య కుమారుడుగా వచ్చి దేవుని కుమారుడుగా ప్రజలకే ప్రత్యక్షమయ్యాడు. 30 సంవత్సరాలు ఆయన మనుష్య కుమారుడుగా కనపడుతున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన దేవుని కుమారుడుగా ప్రజలకే ప్రత్యక్షం. 30 సంవత్సరాల్లో యేసుప్రభు ఎవరికైనా అద్భుతం చేశాడా? బైబిల్ ఉందా? ఆయన మనిషి కుమారుడుగా కనిపించాడు. అందుకే ఆయన మనిషి కుమారుడు. పట్ల వాని కుమారుడు కాడా? కాడు. మరి కుమారుడు కాదా? కాడు. రక్త మాంసముల వల్ల పుట్టినవాడు కాడు. అమ్మా, శరీరేతుల వలన మనుష్యేతుల వలన ఆయన వచ్చినవాడు కాడు. వాక్యం ఉంది. మనం ఎట్లా చెప్తాం ఆయన దేవుడైతే? సండే స్కూల్ కూడా ఆలోచన రాకూడదు ఆయన దేవుడే. ఎందుకు? ఆయనగా వస్తే కనుక ఒక్క 2 నిమిషాలు లైట్నే చూడలేమంటే బయటకు వెళ్ళా సూర్యుని చూడలేమో, ఇంకా దేవుడిని చూస్తాను. ఇదే తాపత్రయం నాశనం అయిపోవడం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్న టైంలో ఆయన తీసుకెళ్తాడు, వెళ్ళడమే. పరలోకం ఎట్లా ఉంటుందో చూడాలనుకున్నాడు. యేసుప్రభుని నమ్మితేనే తప్ప వేరే మార్గం లేదు. ఎన్ని చేసినా పరలోకం వెళ్ళండి, యేసుని నమ్మితేనే పరలోకం సత్యం. ఇది ప్రతి గ్రంథము చెప్పేటటువంటిది అంతే. దాని మూలార్థాలు కానీ సెంటరార్థాలు కానీ అదే. ఏది? ఆయన కన్య గర్భమందు పుట్టినవాడుగా వస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి పరలోకం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. మనం ఎక్కడే విశ్వాసం ఉంచుకున్నాము, ఏ శరీర సంబంధమైన విషయాల మీద నమ్మకాలు కుదుర్చుకుంటున్నాము, ఏ బంధాలను కలిగి ఉంటున్నాము, ఏ దుర్మార్గపు చర్యలను కలిగి ఉంటున్నాము, ఒక్కసారి పిల్లలా ఆయన మనుష్య కుమారుడుగా వచ్చి దేవుని కుమారుడుగా ప్రత్యక్షం అయ్యాడు. ఆయన మనల్ని బాగు చేయడు, ఆయన మనల్ని శుద్ధీకరించు. అమ్మగారు చెప్పి ప్రార్థన చేయడం ముగించుకుందాం. నీ సన్నిధిలో ఇలా నీ నామాన్ని కనపరచడానికి